ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన అద్వితీయ సత్యదేవా, మీకు స్తోత్రాలు. దేవా, స్తుతులకు పాత్రుడు నీవే. దేవా మరి తండ్రి, మా మంచి కాపరువి నీవే, నా మంచి కుమ్మరువి నీవే. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మా రక్షణకర్త మీరు, మా దాగుచోటు మీరు, మా కొండ, మా కోట, మా ఆశ్రయదుర్గం మీరే. దేవాందుని బట్టి దేవా మరి తండ్రి నాయన, మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, హెచ్చిస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు. యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులని సెలవిచ్చిన గొప్ప దేవా మీకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి, మిమ్మల్ని దేవుడిగా కలిగి సాగిపోయేటువంటి గొప్ప ధన్యత, గొప్ప ఆధిక్యత, గొప్ప భాగ్యాన్ని మీరు మాకు సమృద్ధిగా అనుగ్రహిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా మరి తండ్రి, వేకువజామున మరొకసారి దేవా మీ వైపు మేము చూడడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి దేవా ఈ శ్రేష్టమైన సమయం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, మీరు శ్రేష్ఠ ఈవుల దాత ఉంటున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దినదినం మీ కృపతో మమ్మల్ని నింపుతూ మమ్మల్ని నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు నాయన. ఇదిగో ప్రభా, వేకువజామున మిమ్మల్ని స్తుతించే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. దేవా మరి తండ్రి ప్రభా, ఆయన సంతోషంతో యెహోవాను సేవించడని వాక్యం సెలవిస్తుండగా దేవా మరి తండ్రి అయా ఉత్సాహ గానాలతో సంతోషంగా మిమ్మల్ని స్తుతించి గణపరిచే సమయం అంతటిని మా కొరకు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అలాగూ ప్రభా మరి తండ్రి 91వ కీర్తన విశ్వాసంతో నిరీక్షణతో మేము చదువుకునే సమయం అంతటిని కూడా దేవా మా కొరకు దీవించండి. ఎంతో మేలుకరంగాను దేవా దీవెనకరంగాను మా కొరకు ఎంతో ఆశీర్వాదకరంగాను మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా వాక్కులు అనుగ్రహించి, వాగ్దానాలు అనుగ్రహించి వాటిని నెరవేర్చేటువంటి విషయాల్లో మీతో సముడైన వారు ఎవరు లేరు. అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి 91వ కీర్తనలో ఉండేటువంటి వాక్కులు వాగ్దానాలు మా పక్షంగా, మా కుటుంబీకుల పక్షంగా, బంధుమిత్రుల పక్షంగా, సంఘ పక్షంగా గొప్పగా నెరవేర్చి దేవా మీ నామానికి మహిమ, మా అందరిలో గొప్ప నెమ్మది, సంతోషాన్ని మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. దేవా మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ పక్షంగా నిలబడబోయేటువంటి మా దైవజనుల్ని మరొకసారి మీ ఆత్మాభిషేకంతో నింపి బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ వాక్యంతో శక్తి కలిగిన వాక్యం ఉందని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మీ వాక్యం దేవా అది ప్రభావం కలిగినది, అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా మీ వాక్యాన్ని మేము వింటూ ఉండగా మేము కూడా ఎంతో శక్తివంతులుగా మేము తయారవడానికి సహాయం చేయండి. దేవా మరి తండ్రి ప్రభా, మీ వాక్యం మేము వినట ద్వారా మేము కూడా అనేకులను ప్రభా దేవా మరి తండ్రి నాయన మీ వైపు త్రిపుట్లో దేవా ప్రభావితం అవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా మమ్మల్ని బలపరచండి. దేవా మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మమ్మల్ని దేవా మరి తండ్రి ఆశీర్వదించి మమ్మల్ని మాకెంతో దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించినటువంటి మాటల వల్ల కలుగునని దేవా సెలవిచ్చిన గొప్ప దేవుడవు. వేకువజామున మీ మాటలు మేము వింటూ ఉండగా దేవా మరి తండ్రి విశ్వాసంలో నుంచి దేవా అధిక విశ్వాసంలోకి, గొప్ప విశ్వాసంలోకి మేము దాటి రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తద్వారా అన్ని విషయాల్లో దేవా మరి తండ్రి సంతోషంగా సాగిపోయినట్లుగా కృప చూపించండి. దేవా చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. దేవా మరి తండ్రి మీ సన్నిధిలో విన్నవించుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఆలకించేవాడని మీకు పేరు నాయన. దేవా మీరు పేరుకు తగ్గట్టుగా దేవా గొప్పగా నాయన మరి తండ్రి మా ప్రార్థన మీరు ఆలకించి దేవా మరి తండ్రి మా విన్నపాలు మీరు అంగీకరించి దేవా సకాలంలో అద్భుతమైనటువంటి కార్యాలు మా పక్షంగా జరిగించండి. దేవా సమస్త విషయాలు కృప చూపించండి. మీ సన్నిధానంలో గడిపేటువంటి మాకెంతో మేలుకరంగాను దీవెనకరంగా ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో ఏకీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా ఈ దినమంతటికి కావాల్సినటువంటి గొప్ప ఆత్మీయ బలము, శక్తి సమృద్ధిగా మేము స్వతంత్రించుకోవడానికి సహాయం చేయమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్. సమయంలో ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి 516వ పాట పాడుకుందాం. క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా అని పాట పాడుకుందాం. క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా, క్రీస్తు ప్రభువుని క్రియల మూలముగా కీర్తి పొందునని తెలుసునా, కీడు నోడింతువు తెలుసునా, కిటుకు విడగొట్టుదువు తెలుసునా,
పరమధర్మంబోలు భాషలన్నిటి యందు ప్రచురించువని నీకు తెలుసునా. నరుల రక్షకుడొక్క నజరేతు యేసాని నచ్చజెప్పుదువు తెలుసునా. నడిపింతువని నీకు తెలుసునా. నాదుని చూపింతువు తెలుసునా. లెక్కకు మించిన రొక్కము నీ చేత చిక్కియుండు నాని తెలుసునా. ఎక్కడికైనాను ఎగిరి వెళ్ళి పనులు చక్కబెట్టుదువని తెలుసునా. చక్కపరతువని తెలుసునా. సఫలపరతువని తెలుసునా. యేసుని విషయాలు ఎరుగాని మానవులు ఎచట నుండారని తెలుసునా. యేసులో చేరాని ఎందరో యుందురు ఇదియు కూడా నీకు తెలుసునా. ఇది ఏని దుఃఖము తెలుసునా. ఇది ఏ నా దుఃఖము తెలుసునా. నిన్ను ఓడించిన నిఖిల పాపములను నీవే ఓడింతువు తెలుసునా. అన్ని ఆటంకములు అవలీలాగా దాటి ఆవలకు చేరుదువు తెలుసునా. అడ్డురారెవరును తెలుసునా. హాయిగా నుందువు తెలుసునా. ఇదా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం ప్రియులరా. మహోన్నతిని చాటును నివసించేవాడే సర్వశక్తి నీడును విశ్రమించేవాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎవరు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునికైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమెన్. సమయంలో మనం దేవుని వాక్యం విందాం ప్రియులారా. దైవజనులు ప్రజాశంకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం మొదటి నుండి చదువుతాను, గమనించండి. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దాని కాపాటుకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యత్యారీములో ఉండిన కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లని: మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకున్న ఎడల అన్యదేవతలను అష్టారోత్ దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయంలోనూ త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేరి
ఇశ్రాయేలీలు బయలుదేవతలను అష్టారోత్ దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. అంతటా సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనంపుడు, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొండ్రి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విన్నప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు వద్ద మనవి చేశారు. సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాను. సమూయేలు దహన బలి అర్పించుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయారు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేశారు. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టాను. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవ, మా రక్షక, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ ప్రాతకాల సమయంలో మీ వాక్యమును మేము ధ్యానించే ఈ సమయం దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభువా నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం మనము ఎబెనెజరు క్రింద ఫుట్ నోట్లో సహాయపు రాయి అని వ్రాయబడి ఉన్నది. సహాయపు రాయి, ఎబెనెజర్. ఇది సమూయేలు తాను రెండు స్థలాలకు మధ్య, మిస్పాకు షేనుకు మధ్య పాతినటువంటి, అది గుర్తుగా తరతరములకు తరువాతి కాలాల్లోని వారికి జ్ఞాపకార్థంగా ఉండేటట్లుగా పాతినటువంటి రాయి. పూర్వకాలం రాజులు వారు యుద్ధాలు చేసినప్పుడు వారి జయ సూచకంగా రాళ్లను పాతేటటువంటి కల్చర్ కొన్ని దేశాల్లో ఉంటూ ఉన్నది, మన దేశంలో సహా ఉన్నది. రాయి ఎందుకు పాతేవారు అంటే అది డ్యూరబుల్ గనుక, అనేక సంవత్సరాలు, శతాబ్దాలు ఆ రాయి ఈతి బాధలకు, ఎండకెండి వర్షానికి తడిసి అది ఉంటుంది. దాని మీద కొన్ని మార్లు కొన్ని విషయాలు చెక్కి ఉంచేవారు, అంటే శిలాశాసనం అంటారు, రాతి మీద చెక్కినటువంటి శాసనాన్ని. మన దేశంలో కూడా శిలాశాసనాల గురించి మనం చరిత్రలో చదువుతూ ఉంటాం. ఇక్కడ రాయి నిలుపబడింది. మొదటి సమూయేలు 7వ అధ్యాయం వచ్చేసరికి సమూయేలు మరలా మనకు కనిపిస్తాడు. మొదటి సమూయేలు 3వ అధ్యాయం లేక చివరి 2 వచనాల్లో, కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాని మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకొనిరి. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీలందరిలో వెల్లడి ఆయను. బాలుడైనటువంటి సమూయేలు ఏలీ ఎదుట మందిరంలో ఉండి నమ్మకంగా విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. 4వ అధ్యాయం మందసం పట్టబడినటువంటి వృత్తాంతం. 5వ అధ్యాయంలో ఆయా స్థలాలకు, 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఆ మందసం షిఫ్ట్ చేయబడినటువంటి విషయాలు మనం చదువుతాం.
ఇప్పుడు 7వ అధ్యాయంలో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మనం జ్ఞాపకం చేసుకుంటే, చాలా కాలం ఫిలిష్తీయుల దగ్గర మందసం ఉన్నది. ఆ తరువాత ఈ కిర్యత్యారీము అక్కడ మందసం చేరింది. మొత్తం ఈ పీరియడ్ అంతా మందసం పట్టబడినప్పటి నుండి మందసం ఉండవలసినటువంటి స్థలంలో, షీలోహులో మందిరములో ఉండవలసినటువంటి మందసం దాని రైట్ఫుల్ ప్లేస్ లో లేదు. అది 20 సంవత్సరాలు 7వ అధ్యాయం 2వ వచనం, మందసము కిర్యత్యారీములో ఉండిన కాలము 20 సంవత్సరములాయను. మనకు ఒక సందేహం వస్తుంది, మరి ఈ 20 సంవత్సరాలు సమూయేలు ఏమి చేస్తూ ఉన్నాడు? సమూయేలు యొక్క యాక్టివిటీని గుర్చినటువంటి రికార్డ్ మనకు కనబడదు. బాల్యకాలంలోనే ఏర్పరచబడిన వాడుగా, దేవుని వాక్కు ప్రత్యక్షత కలిగినటువంటి వాడుగా ఉన్నటువంటి సమూయేలు ఈ మొదటి సమూయేలు 7వ అధ్యాయంలో సంఘటనలు జరిగే వరకు 20 సంవత్సరాలు తాను ఏం చేస్తూ వచ్చాడు? బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే, సమూయేలు ఉన్నాడు. సమూయేలు ఇశ్రాయేలీయుల యొక్క ఆయా పట్టణాలకు వెళుతూ వారితో మాట్లాడుతూ దేవుని కొరకు జీవించమని వారిని ప్రోత్సాహపరుస్తూ వచ్చాడు. సమూయేలు ఖాళీగా లేడు, సమూయేలు పనిచేస్తూ వచ్చాడు. సమూయేలు దేవుని వాక్యాన్ని హెచ్చరిక చేస్తూ వచ్చాడు. దేవుని వాక్యాన్ని హెచ్చరిక చేస్తూ వచ్చాడు. మొదటి సమూయేలు 7వ అధ్యాయం 3వ వచనం, సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల దేవుని పేరు పెట్టబడిన ప్రజలు దేవుని తట్టు తిరగాలి. గుర్తుంచుకుందాం, అమెరికా దేశంలో పబ్లిక్ స్కూల్స్ లో ప్రభు ప్రార్థన ఒకప్పుడు ఉండేది. తరువాత ఒకరు కోర్టుకు వెళ్ళి, ఒక నాస్తికురాలు కోర్టుకు వెళ్ళి, మేము కట్టేటటువంటి పన్నులతో ఈ పబ్లిక్ స్కూల్స్ నడుస్తూ ఉన్నాయి గనుక దేవుని ఉనికి యందు మేము నమ్మకం ఉంచడం లేదు, మా పిల్లలు ఈ పబ్లిక్ స్కూల్స్ లో చదువుతూ మాకిష్టం లేనటువంటి దేవుడు ఉన్నాడు అనేటటువంటి యేసుక్రీస్తు ప్రభువుని గుర్చినటువంటి విషయాలు, ఆ ప్రభు ప్రార్థన పబ్లిక్ స్కూల్స్ లో ఉండకూడదు అని చాలా సంవత్సరాల డిబేట్ అది. అమెరికా చరిత్ర మనం చూస్తే, ఫౌండింగ్ ఫాదర్స్ అమెరికాను కనుగొన్న తరువాత చుట్టుపట్ల దేశాల నుండి, యూరోప్ ఖండంలో నుండి, అనేక దేశాల నుండి అనేకులు వెళ్ళి సెటిల్ అయ్యారు. వారు డెవలప్ చేశారు. అమెరికా కనుగొనబడినటువంటి విధానం హిస్టరీ స్టూడెంట్స్కు అర్థమవుతుంది, జాగ్రఫీ స్టూడెంట్స్కి అర్థమవుతుంది. ఫౌండింగ్ ఫాదర్స్ చాలా మంచి ఉద్దేశాలతో వారు అమెరికాను డెవలప్ చేస్తూ వచ్చారు. దేవుని పేరు పెట్టబడినటువంటి జనాంగంగా ఉండాలని. టీనేజర్స్ అమెరికాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటారు. కానీ అమెరికన్ స్కూల్స్ లో ప్రభు ప్రార్థన చెప్పకూడదు. ఆ వాట్సాప్ మెసేజ్ చదివినప్పుడు ఎంత దుస్థితిలోనికి అమెరికా వెళ్ళిపోయింది. అందుకేనా ప్రపంచంలో నంబర్ 1 డెత్స్, కోవిడ్ డెత్స్ కేసెస్ దేవుడు అమెరికాని అలౌ చేసాడు అని అనిపిస్తుంది. చాలా బాధేస్తుంది. నేను విమర్శనాత్మకంగా చెప్పటం లేదు, బాధతో ఈ మాట చెప్తూ ఉన్నాను. దేవుని పేరు పెట్టబడిన ప్రజలు దేవుని తట్టు తిరగాలి. ఇక్కడ సమూయేలు వారితో అన్నాడు, అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయంలోను త్రిప్పి ఆయనను సేవించుడు. పైన మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల. మార్పు అనేది
ఒకటి అంతరంగం, రెండు బహిరంగ సంబంధమైనది. హృదయంలో వారు దేవుని వైపుకు మళ్ళాలి. లోకం నుండి, లోక సంబంధమైనటువంటి అపవిత్రత, భ్రష్టత్వం నుండి వారు దేవుని వైపు మళ్ళాలి. దానికి బాహ్యమైనటువంటి రుజువు విస్తారంగా ఉన్నటువంటి అష్టారోతు దేవతా ప్రతిమలేమి, ఇతర దేవతల ప్రతిమలేమి. సమూయేలు కాలంలో ఈ దేవతల యొక్క విగ్రహాలు, చెక్కబడినటువంటి విగ్రహాలు, అవన్నీ అనేక చోట్ల కనిపిస్తూ ఉండేవి. ప్రజలు వాటిని పూజ చేస్తూ ఉండేటటువంటి వారు. అటువంటి దుస్థితి ఉన్నటువంటి దినాల్లో సమూయేలు దేవుని పేరు పెట్టబడిన ప్రజలను హెచ్చరిస్తూ వచ్చాడు. 7వ అధ్యాయం 3వ వచనం చివరి భాగం. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. మొదటి సమూయేలుకు ముందు, రూతు గ్రంథానికి ముందు న్యాయాధిపతుల గ్రంథం మనం గమనించినట్లయితే న్యాయాధిపతులు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. ఆఖరు న్యాయాధిపతి సమూయేలు, లాస్ట్ జడ్జ్. దేవుడే రాజులను ఇవ్వకుండా న్యాయాధిపతులను అనుగ్రహిస్తూ, న్యాయాధిపతుల ద్వారా దేవుడు కార్యాలు చేస్తూ తన ప్రజలను పరిపాలించినటువంటి వృత్తాంతం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం, 21వ అధ్యాయం 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చాను. 21వ శతాబ్దం యొక్క ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం, అలవాటు, ప్రజలు తమ ఇష్టం వచ్చినట్లు జీవించటం. వారి వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకు ఎవరు అడ్డు రాకూడదు, ఏది అడ్డు రాకూడదు. ఎవరికి ఏది తోస్తే వారు ఆ ఇన్స్టాగ్రామ్ అనండి, లేకుంటే ఫేస్బుక్ అనండి, లేకుంటే ఎన్నెన్నో ఈ సామాజిక మాధ్యమాలు ఉన్నాయి కదా, వాటన్నిటిలో పోస్ట్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ప్రతివారు అదేమంటే మాకున్నటువంటి వాక్ స్వాతంత్ర్యాన్ని, భావ వ్యక్తీకరణ స్వాతంత్ర్యాన్ని మేము వాడుకుంటూ ఉన్నాం అని ప్రపంచంలో అనేక దేశాల్లో ఎక్కడైతే మీడియా మీద ఆంక్షలు ఉన్నాయో ఆ దేశాలు మినహాయించి మిగిలినటువంటి ప్రపంచ దేశాల్లో ప్రజలు వారు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలు న్యాయాధిపతుల కాలంలో కూడా వారి చరిత్ర ఇదే. ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చాను. ఈ ఉదయకాలం మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మనం ధ్యానం చేస్తూ ఉండగా మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే వారి ప్రవర్తన పద్ధతి దేశ చట్టాలకు విరుద్ధమైనప్పుడు అప్పుడు చట్టం కలిగించుకుంటుంది, లేక అధికారులు కలిగించుకుంటారు. అప్పుడు వారు యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది మినహా మిగిలినటువంటి సాధారణమైనటువంటి జీవిత విధానంలో ప్రజలు తమ ఇష్టం వచ్చినట్లు జీవించడం అనేటటువంటి టెండెన్సీ 21వ శతాబ్దంలో మనం గమనిస్తూ ఉన్నాం. గత సంవత్సరాల నుండి ఈ టెండెన్సీ గమనిస్తూ ఉన్నాం. ఈ పరిస్థితికి ఇశ్రాయేలీల మీదికి వచ్చినటువంటి దైవ ప్రసన్నత, సన్నిధి లేనటువంటి దుస్థితి నుండి వారు విడుదల పొందాలి అంటే సమూయేలు చెప్పినటువంటిది ఒకటి అంతరంగ మార్పు, రెండవది బాహ్యంగా వారు క్రియారూపకంగా విగ్రహారాధనను విసర్జించి వారు దేవుని సేవించాలి. అద్భుతమైన రీతిగా తమ పితరులను బానిసత్వం నుండి, ఐగుప్తు నుండి విడిపించినటువంటి దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈరోజు ఎన్నో ఫెసిలిటీస్ కలిగి ఉండి, ఎన్నో మెడికల్ ఫెసిలిటీస్ కలిగి ఉండి, ఎంతో సౌఖ్యవంతమైనటువంటి గృహాల్లో నివసిస్తూ ఎన్నో కంఫర్ట్స్ మధ్య మనిషి, మోడర్న్ మ్యాన్ జీవిస్తూ
తాతలో ముత్తాతలో లేక ఒక 200 సంవత్సరాల క్రితం, 150 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం వారి పితరులు ఎలాగో జీవించారో జ్ఞాపకం చేసుకుంటే, దేవా మేము జీవించేటటువంటి ఈ కాలంలో మీరు సుఖవంతమైనటువంటి జీవితానికి ఎన్నో సదుపాయాలు మీరు అనుగ్రహించారు. ఎన్నో సదుపాయాలు. మానవ జాతి ఎంతో వృద్ధి చెందుతూ వచ్చింది అని దేవుని స్తుతింపక తప్పదు. మనిషికి దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మానవుడు అనేక విషయాల్లో, శాస్త్ర విషయాల్లో ఎంతో ప్రోగ్రెస్ అయ్యాడు. ఇవన్నీ మనిషిని దేవునికి దగ్గర చేయటానికి బదులు అనేక చోట్ల ప్రపంచవ్యాప్తంగా మనుషులు దేవునికి దూరమయ్యారు. కానీ ఇప్పుడు ఇశ్రాయేలీలు వారిని మిస్పాకు సమూయేలు పిలువనంపిస్తూ ఉన్నాడు. 1 సమూయేలు 7వ అధ్యాయం 5వ వచనం. అంతటి సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా. ఈ ఉదయకాలం సమూయేలు దేవుని ప్రజల పక్షంగా చేసినటువంటి ప్రార్థన. ఇక్కడ వీరందరూ మిస్పాకు వచ్చారు. 6వ వచనం, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి, యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిది. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. నీళ్లు చేది కుమ్మరించటం. ఆ బకెట్ను చూచినప్పుడు, బకెట్లో ఉన్నటువంటి నీళ్లను చూచినప్పుడు, ఆ పాత్రలో ఉన్నటువంటి నీళ్లను చూచినప్పుడు మనం ఏమని గ్రహించాలి అంటే, దేవా మేము మా హృదయం అంతటితో కన్నీరు కారుస్తూ ఉన్నాం. ఈ బకెట్లో నీళ్ళు ఎలాగూ నిండి ఉన్నవో అలాగూ మా హృదయం అంతా ఎంతో దుఃఖం ఉన్నది. మేము నీకు దూరంగా ఉన్నాం. మా దుఃఖాన్నంతటినీ తీసివేయగలిగిన వాడు నీవే. మా హృదయాన్ని నీ సన్నిధానంలో కుమ్మరిస్తూ ఉన్నావు అని చెప్పి వారు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో తమ అయోగ్యత ఒప్పుకున్నారు. ఈ ఉదయకాలం మనం ఒప్పుకోవలసింది ఏంటంటే, దేవా 19 ఈ పాండమిక్ స్టార్ట్ అయిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టారు. వారికంటే మేము నీతిమంతులము, యోగ్యులము అని కాదు. నీ కృపను బట్టి మమ్మలను సజీవులుగా ఉంచావు, నీకు స్తోత్రం. మా దోషములను మన్నించును అని చెప్పి మనము ఖచ్చితంగా ప్రభు వైపు చూడవలసిన వారు. 7వ వచనంలో 1 సమూయేలు 7:7, ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చారు. మనం ఎప్పుడైతే మన జీవితాన్ని తిరిగి కట్టుకోవటం మొదలు పెడతామో సాతాను అలర్ట్ అయిపోయి మన మీద దాడి చేస్తాడు. ఇంతకాలం నేను చెప్పినట్టు చేసావు, ఇప్పుడు మళ్ళా పార్టీ మారుతావా, యేసుప్రభు పార్టీలోకి పోతావా, మరి నేను నీకు అప్పగించిన పాపం చేసే పని ఏం చేస్తావు, నేను అప్పగించిన బాధ్యత ఏం చేస్తావు, మనుషులను చెడగొట్టేటటువంటి, దేవుని చిత్తం నుండి మనుషులను దూరంగా తీసుకుని వెళ్ళేటటువంటి అటువంటి పని చేయటానికి నిన్ను సాధనంగా నేను వాడుకుంటూ వచ్చాను. ఆ పనులన్నీ ఏం చేస్తావు, ఎవరు చేస్తారు అన్నట్టుగా వారి మీద దాడి చేయటానికి ఫిలిష్తీయులు వచ్చారు. 8వ వచనంలో వారు కబురు చేశారు. ఏమని కబురు చేశారంటే, సమూయేలుకు దేవుని ప్రజలు మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దు. సమూయేలు, ప్లీజ్ ప్రే ఫర్ అస్. ఎందుకని? అవును, దేవుని సన్నిధానంలో ప్రార్థించుట అనేది చాలా అవసరమైంది. మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం కదా, చాలదా? ప్రవక్త సహా ప్రార్థించటం ఇక్కడ 7వ అధ్యాయంలో మనం చూసేటటువంటి ప్రత్యేకమైన విషయం. ఆయన ప్రార్థించే సమయంలో ఆయన చేసినటువంటి ఒక కార్యం 9వ వచనం,
సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా, మన కొరకు అర్పింపబడిన సర్వాంగ బలి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఆయనే దహన బలి, ఆయనే నైవేద్యం, ఆయనే సమాధాన బలి. మన కొరకు హోమంగా యేసుక్రీస్తు ప్రభు వారు అర్పింపబడ్డాడు. ఆయన మన పాపముల నిమిత్తము తనను తాను సిలువలో అప్పగించుకున్నాడు. మన కొరకు సిలువలో దహించబడింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. పాలు విడువని గొర్రెపిల్ల అని వ్రాయబడింది. అంటే ఆ గొర్రెపిల్ల చాలా చిన్నది. ఇంకా చెప్పాలంటే పాలు విడువని గొర్రెపిల్ల. పిల్లలను చూసి మనం ఏమంటామంటే అభం శుభం తెలియనటువంటి పసిపిల్లలు అంటాం. అలాగే ఇక్కడ పాలు విడువని గొర్రెపిల్ల కూడాను ఇన్నోసెంట్ ల్యామ్, మన కొరకు ఏ పాపము ఎరుగని, ఏ పాపము చేయని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు అర్పింపబడ్డాడు. సిలువలో ఆయన వధింపబడ్డాడు. సర్వాంగ బలిగా ఆయన మన కొరకు అర్పింపబడ్డాడు. దేవుని న్యాయమైన కోపాన్ని, పాపి మీదికి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి కోపాన్ని మరి సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు భరించాడు. ఇశ్రాయేలీయుల పక్షమున సమూయేలు యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. గమనిద్దాం. ముందు తాను బలి అర్పించి ప్రార్థించాడు. యేసుక్రీస్తు ప్రభు నామములో, యేసుక్రీస్తు ప్రభు రక్తమును బట్టి ఆయన సన్నిధిని మనం సమీపించి మన అయోగ్యతను ఒప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మన కొరకు తన నీతిని మన మీద కప్పటానికి ఆయన దేవుని న్యాయమైనటువంటి ఉగ్రతను భరించి దోషులమైనటువంటి మన కొరకు ఆయన సిలువలో చేసినటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సిలువను మనం గుర్తు చేసుకున్నప్పుడు, మన అయోగ్యతను ఒప్పుకున్నప్పుడు, మన పక్షంగా ప్రార్థన జరిగించబడినప్పుడు అప్పుడు దేవుడు ప్రార్థన అంగీకరిస్తాడు. దేవుడు చేసినటువంటి యుద్ధం 10వ వచనం నుండి ఉన్నది. దేవుడు కూడా నేరుగా యుద్ధాలు చేస్తాడా? చేస్తాడు. ఎలాగూ? 10వ వచనం, సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చారు. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయారు. దేవుడు చేసే యుద్ధాలు ఇలాగుంటాయి. ప్రకృతిని దేవుడు సాధనంగా వాడుకొని, వాతావరణాన్ని దేవుడు సాధనంగా వాడుకొని ఇశ్రాయేలీయులకు మేలు కలిగేటట్లు, విజయం కలిగేటట్లు, శత్రువైనటువంటి ఫిలిష్తీయులు ఓడిపోయేటట్లు దేవుడు చేసినటువంటి యుద్ధం. 11వ వచనంలో ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేశారు. గమనించండి, అంత మునుపు ఫిలిష్తీయుల యొక్క హస్తం న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలీయుల మీద హెచ్చుగా ఉన్నది, లేక ఇశ్రాయేలీయుల మీద సుపీరియారిటీ, ఆధిపత్యం కలిగి ఉన్నది. ఇప్పుడు దేవుడు వీరి పక్షంగా విజయం సమూయేలు కాలంలో అనుగ్రహిస్తూ వచ్చాడు. మనం న్యాయాధిపతుల గ్రంథంలో కూడా ఒక్కొక్క న్యాయాధిపతిని దేవుడు రైజ్ చేసి ఇశ్రాయేలీయులు చాలా హీనదశకు వచ్చినప్పుడు, మొర్రపెట్టినప్పుడు ఆ న్యాయాధిపతి ద్వారా వారికి ఇచ్చినటువంటి విడుదలను గూర్చి మనము న్యాయాధిపతుల గ్రంథంలో చదువుతాం. శామ్యూల్, హి వాజ్ ద లాస్ట్ జడ్జ్. ఇక్కడ తాను ప్రవక్తగా, న్యాయాధిపతిగా దేవుని సన్నిధానంలో వారి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుని ప్రజలకు విజయం కలిగింది. ఇప్పుడు 12వ వచనం,
అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టాను. మన సహాయపు రాయి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇంత మటుకు మనకు ప్రభువారు సహాయం చేశాడు. ఈ ఉదయకాల సమయం మనము ప్రభు వైపు చూచి, దేవా, సమూయేలు కాలములో ఫిలిస్తీయులు ఓడిపోయి మీ ప్రజలు క్షేమం కలిగి ఉండేటట్లు కృప చూపించినటువంటి దేవుడు. ఇక్కడ జరిగినటువంటి సంభవం 14వ వచనం, మరియు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకు ఉన్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల చేతిలో నుండి విడిపించిరి. సో రెస్టోరేషన్ కనబడుతున్నది. రెస్టోరేషన్. మనం గత దినాల్లో ఈ పాండమిక్ వలన ఎంతో ఇబ్బంది పడిన వారంగా, నష్టపోయిన వారంగా, శ్రమ పడిన వారంగా, ఆర్థికంగా కురిగిపోయినటువంటి వారంగా, ఆరోగ్య విషయాల్లో తొందరలు కలిగినటువంటి వారంగా, మానసికంగాను శరీరరీతిగాను మనం ఎన్నో లిమిటేషన్స్ మధ్య మనం గత కాలమంతా గడుపుతూ వచ్చాం. దేవుడు ఇంత మటుకు మనకు సహాయం చేసినటువంటి ఎబెనెజర్గా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకున్నాడు. మన సహాయపు రాయి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. మన సహాయపు రాయి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప రక్షక, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాం. మీరు మా సహాయపు రాయిగా, ఎబెనెజరుగా ఉన్నారు. సిలువలో మా కొరకు సాతానును మీరు ఓడించారు. మేము యుద్ధం చేయలేదు, మీరు మా పక్షంగా యుద్ధం చేసి శత్రువుని జయించారు. ఎలాగైతే ఉరుములు మెండుగా ఉరిమించి ఫిలిస్తీయులను భయపెట్టి పారద్రోలి తరిమేటటువంటి శత్రువును వీరు హతం చేసేటట్లు ఇశ్రాయేలీయుల పక్షంగా గొప్ప కార్యం చేసినటువంటి దేవుడు, మీరు సిలువలో జయించినటువంటి శత్రువును మీ పేరు చెప్పి, యేసు పేరు చెప్పి, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమును మేము మెన్షన్ చేసి విజయాన్ని మేము స్వతంత్రించుకోవటానికి మా పక్షంగా కృప చూపుచూ ఉన్నటువంటి గొప్ప దేవుడుగా మీరున్నందుకు స్తోత్రాలు. దేవా, ఇశ్రాయేలీయులు తమ పూర్ణ హృదయంతో మీ తట్టు మళ్ళీ వారు విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రత నుండి విడుదల పొందినప్పుడు అంతరంగ మార్పు, బహిరంగమైనటువంటి రుజువు, ఈ రెండు కనిపించిన సమయాల్లో వారి కొరకు సమూయేలు చేస్తూ ఉన్న ప్రార్థన, అర్పించబడినటువంటి సర్వాంగ బలి, ఫిలిస్తీయులు వారి మీదకి దాడి చేసినప్పటికీ మీరు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో మేము చదివినప్పుడు మేమెంతో ఎంకరేజ్ అవుతూ ఉన్నాం. ఈ ఉదయకాలం లైవ్లో వీక్షించేటటువంటి బిడ్డలను దీవించండి దేవా. వారు ఏ విషయాల్లో రెస్టోర్ కావాలో, తిరిగి కట్టబడాలో, పునర్నిర్మించుకోవాలో, నష్టపోయినటువంటివి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అనేక విషయాల్లో దేవా మీ బిడ్డలు వెళ్ళినటువంటి పరిస్థితి మీకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. ఈ దినం సమూయేలు ఆ రాయికి పెట్టినటువంటి పేరు ఎబెనెజర్. ఇంత మటుకు యెహోవా మనకు సహాయం చేశాడు. ప్రభు చిత్తమైతే ఈ మాసంలో పలుమార్లు దేవునికి స్తుతి చెల్లించడానికి ఎవరైతే గత కాలాల్లో మీరు వ్యూ చేస్తూ వచ్చారో, మిమ్మల్ని దేవుడు ఎలాగో బలపరిచాడు, కొన్ని నిమిషాలు మాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే నా సెలకు కానీ, పాస్టర్ గారి సెలకు కానీ 5 నిమిషాలు వీడియో క్లిప్పింగ్ మీరు పంపవచ్చు. మీరు పంపేటటువంటి వీడియో క్లిప్పింగ్ను తర్వాత జత చేయటానికి మేము ప్రయత్నం చేస్తాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.